లెబనాన్ రాజధాని బీరూట్ నడిబొడ్డున యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి తొలిసారిగా సెంట్రల్ బీరూట్ వాసులకు ఇజ్రాయెల్ సైన్యం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా లెబనాన్ పార్లమెంటు భవనానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ దానిని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. ఏ క్షణమైనా బాంబుల వర్షం కురిసే అవకాశం ఉందంది. బీరూట్ నగరం ఇప్పుడు మంటల్లో చిక్కుకునేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు నగరం వెలుపల దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు తన దృష్టిని సెంట్రల్ బీరూట్ మీదకు మళ్లించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒక భవనాన్ని ప్రత్యేకంగా మ్యాప్లో గుర్తించి అక్కడి ప్రజలు తక్షణమే వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ హెచ్చరిక వెలువడిన ప్రాంతం లెబనాన్ పార్లమెంటు భవనానికి అత్యంత సమీపంలో ఉండడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కేవలం ఒక భవనంపై దాడి మాత్రమేనా, లేక లెబనాన్ రాజకీయ కేంద్రాలను దెబ్బతీసే వ్యూహమా అన్నది చర్చనీయాంశంగా మారింది. వైమానిక దాడులు జరగవచ్చన్న సమాచారంతో బీరూట్ వీధులన్నీ భయానక వాతావరణంలో మునిగిపోయాయి. మహిళలు, చిన్నపిల్లలు తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. అటు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ హెచ్చరికలు, ఇటు బీరూట్ నడిబొడ్డున ఇజ్రాయెల్ దాడుల సన్నాహాలు, ఇవన్నీ చూస్తుంటే మధ్యప్రాచ్యం ఒక భారీ విధ్వంసం అంచున ఉన్నట్లు కనిపిస్తోంది.